ఈ బిజీ లైఫ్లో చాలామంది పచ్చడి కొనుక్కొని తింటారు. కాకపోతే ఈ రకంగా ఇంట్లోనే చేసుకొని తినండి. చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ మీకు చూపెడుతున్నా. టేస్ట్లో మాత్రం రారాజు అంత కమ్మటి టేస్ట్తోని ఈ పచ్చడి తయారీ విధానం చూసేయండి. ఇన్స్టెంట్ మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అండి ఇది. ఈ పచ్చడి రుచి చూస్తే మాత్రం ఇంకా వదిలిపెట్టారు. ఎమ్మీ టేస్ట్ ఉంటుంది పచ్చడి. ఈ వీడియో చూస్తే పెట్టరాని వాళ్ళు కూడా పెట్టేసుకుంటారు. అంత ఈజీ ప్రాసెస్ మొత్తం ఫుల్ వీడియో చూసి మీరు కూడా ఈ పచ్చడి పెట్టుకోండి. నేను 1/2 kg క్వాంటిటీ చూపెడుతున్నా. 1/2 kg మామిడికాయ ముక్కలతో చేసుకునే పచ్చడి ప్రాసెస్. ముందుగా మెంతులని సన్న ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అలాగే ఆవాలను కూడా కాస్త సన్న ఫ్లేమ్ మీద వేపుకోవాలి. మనం వేపుకుంటుంటేనే ఆ ఫ్లేవరు ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. చక్కగా వేగిపోయినాయి పక్కన పెట్టుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఎంతెంత క్వాంటిటీతో నేను చెప్తా. 2 మామిడికాయలు తీసుకున్నా నేను. ఈ 2 మామిడికాయలు పిక్క తీసేయంగా నాకు 600 గ్రాములు వచ్చినాయి ముక్కలు. మెంతులని ఆవాలు చల్లారినాయి. ఇవి మిక్సీ పట్టుకుంటా. చెక్కు తీసుకున్న మామిడికాయలని ఇట్లా నేను చిన్న ముక్కల్లాగా చేసేసుకున్నా. ఇందులో పిక్క ఉండదండి. ఓన్లీ గువ్వంతోనే చిన్న ముక్కల్లా చేసుకొని పచ్చడి పెట్టుకుందాం. చూడండి ఇట్లా చిన్న ముక్కల్లాగా చేసేసుకోండి. మెంతి పొడి 1 స్పూన్ సరిపోతుంది. ఆవాల పిండి 5 స్పూన్లు. ఎల్లిపాయలు 2 పెద్దవి గడ్డలు. చిటికెడు పసుపు, 100 గ్రాముల ఉప్పు, 120 గ్రాముల కారం. ఇంతేనండి. ఈ పర్ఫెక్ట్ కొలతలతోని పచ్చడి ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ రకంగా పెట్టుకున్న పచ్చడి టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. చక్కటి గ్రేవీ కూడా ఉంటుంది ఈ పచ్చళ్ళలో. పల్లి నూనె తీసుకున్న 150 ml. ఆయిల్ కాయిన తర్వాత 1 స్పూన్నర ఆవాలు వేసిన, స్పూన్ జీలకర్ర వేసిన, ఎండుమిర్చి వేసిన. ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చళ్ళకి. దంచిన ఎల్లిపాయ ముద్ద వేసిన. ఎల్లిపాయలు మాత్రం 2 పెద్దవి ఎల్లిగడ్డలు పొట్టు తీసుకుంటే ఇందాక మీకు చూపించిన కదా క్వాంటిటీ, అంత క్వాంటిటీ మాత్రం ఎల్లిపాయలు తప్పకుండా ఉండాలి. ఆ ఎల్లిపాయలని దంచి పోపులో వేసుకోవాలి. ఎల్లిపాయ ఫ్లేవర్తోని హెల్త్కు మంచిది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఎల్లిపాయ ఫ్లేవర్. కాస్త ఎల్లిపాయ వేగిన తర్వాత ఈ రకంగా వేగాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాతనే చిటికెడు పసుపు వేసుకున్నా. 5 స్పూన్ల ఆవపిండి వేసుకున్నా. అంటే 50 గ్రాములు ఉంటుందండి ఈ ఆవాలు. 1 స్పూన్ మెంతి పొడి వేసుకున్నా. 120 గ్రాముల కారం వేసుకోవాలి. 100 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. ఎగ్జాక్ట్లీగా నేను చూపించినట్లుగా చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ఆయిల్లో ఈ మిశ్రమం అంతా మంచిగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాతనే ఇదంతా మామిడికాయ ముక్కలకి పట్టించాలి. ఈ పచ్చడి 1 year మొత్తం నిల్వ ఉంటుందండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కానీ ముక్క మెత్తపడదు, అట్లనే ఉంటుంది. టేస్ట్ కూడా అస్సలు మారదు. చాలా బాగుంటుంది. పెద్ద ముక్కలతో కన్నా ఈ చిన్న ముక్కలతో చేసుకున్న పచ్చడి మంచిగా జ్యూసీగా గ్రేవీగా ఉంటుంది. అసలు వదిలిపెట్టరండి ఎవరైనా. కాస్త నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే మాత్రం అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నదో. ఇది 1 రోజు తర్వాత ఇట్లా జ్యూసీగా అవుతుంది. చూడండి నెక్స్ట్ డే రోజు కలుపుతున్నా. సూపర్ స్మెల్ వస్తుంది. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయండి. అంతే అయిపోయిందండి మన పచ్చడి. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.